విజయనగరం జిల్లాలో రేపు జరిగే యువగలం ముగింపు సభకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 6 లక్షల మంది సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతాము అని చెబుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. యువగలం పాదయాత్ర పూర్తయిన నేపథ్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎట్లా సాగిందండి టోటల్గా యాత్ర అంతా ఏ విధంగా సాగింది? భటుడు ఇంత ఎదిగిన సంధాన లోకేష్ గారి పాదయాత్ర కుప్పంలో మొదలై ఈ రోజుకి ఒక విజయవంతమైన ఒక బ్రహ్మాండమైన ప్రభంజనంలాగా సాగింది. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించింది. మైకులు ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు, రోడ్ల మీద నడవకూడదన్నారు, నియంతలాగా డిక్టేషన్లు చెప్పేసి నువ్వు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెందాలన్న ఆదేశాల దాకా వెళ్ళిపోయిన దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఒక దండయాత్రలాగా సాగింది. ఇవాళ అనేక అడ్డంకులు కల్పించారు. ఒకటి, ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న లోకేష్ గారిని ఆపాలని చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించారు. మా అయినా కూడా 52 రోజుల పాటు అది ఆగిపోయింది. తన తండ్రిని కాపాడుకుంటూనే తను ఈ పోరాటంలోకి మరలా వచ్చారు. కాకపోతే 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుద్దామనడానికి ప్రభుత్వం యొక్క దమనకాండ వల్ల అది కుదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ లోపల పార్టీని సమాయత్తం చేయాలి, యంత్రాంగాన్ని గేరప్ చేయాల్సిన అవసరం ఉంది కనుక దాన్ని విశాఖపట్నంతో ముగించడం జరుగుతుంది. రేపటితోటి ఈ కార్యక్రమం ముగిసి ఇక యుద్ధానికి అన్ని ఆయుధాలు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళే కార్యక్రమం నిర్దేశిస్తుంది. ఒకటి లక్ష్యం నెరవేరింది. యువకుడిగా అందరి అంచనాలకి మించి ఇవాళ కార్యాచరణతో ముందుకు సాగారు. ఒక మంచి ఆలోచన విధానం, రాష్ట్ర సమగ్ర సమస్యల పరిష్కార వేదికగా ఆయన యువగళాన్ని మలుచుకున్నారు. అనేక వర్గాల వారి, అనేక వృత్తుల వారి, అనేక ప్రాంతాల వారి అన్ని సమస్యలను అవగాహన చేసుకొని ఏదైతే అమలు చేయగలం అది చెబుతూ వచ్చారు. ఏది చేయలేదో ఆలోచిద్దాం, దాని గురించి ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఇవాళ మహిళలు కానీ యువకులు కానీ ఏ విధంగా ఆయన వెంట పరుగులు తీశారో, ఏ విధంగా సెల్ఫీలు, ఒక సహనంగా ఒక విద్యావంతుడిగా ఏ విధంగా డీల్ చేయాలో అలా డీల్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ హర్షించారు. మేధావుల దగ్గర నుంచి సామాన్యుడి దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలిని ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. రాష్ట్రం మీద సమగ్ర అవగాహన పెంచుకున్నాడు. రాష్ట్ర సమస్యల మీద రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు నడపాలి, ఏ విధంగా పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఐటీ మంత్రిగా ఏం చేశాడు మేము చూసాం. కొత్తగా ఏం వచ్చాడు, ఏం చేస్తాడు ఈ కుర్రాడు అనుకున్న దానికి భిన్నంగా పంచాయతీరాజ్ శాఖను అద్భుతంగా నడిపారు. ఆయన ఎన్ఆర్జీఎస్ వర్క్లన్నీ కూడా చేయించి గ్రామ సేవలను అభివృద్ధి చేశారు. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ 52 రోజుల పర్యటనలో బ్రహ్మాండమైన అనుభూతితోటి ఒక అవగాహనతోటి వచ్చారు. అది అమలు చేసే ప్రణాళిక ఉంది. ఏదో ఇచ్చారు, కాగితాలు చెత్తకొప్పలు వేశారు కాకుండా 4552 అప్లికేషన్లు వస్తే బేరీజ్ వేస్తూ ఉన్నారు. ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కావచ్చు, సమాజానికి సంబంధించింది, వృత్తులకు సంబంధించింది, అన్నింటినీ బేరీజ్ వేసి అనాలిసిస్ చేసి ఏది చేయగలమో ప్రయారిటీలు చేద్దామనే ఆలోచనలో దాన్ని కంప్యూటరీకరణ చేసి బాధ్యతాయుతంగా తీసుకున్నారు. యాత్ర ప్రారంభించినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు నారా లోకేష్ కంప్లీట్ చేస్తాడని బహుశా ఎవరూ అనుకోలేదు. బేసిక్గా అసమర్థుడు అన్నారు, పప్పు అన్నారు, చేతగాదన్నారు. అలాంటి వాడు ఇన్ని వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయడం పట్ల ఒక సీనియర్ లీడర్గా, పార్టీ మొదటి నుంచి ఉన్న నాయకుడిగా మీరేం చెప్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. యాత్ర మొదలుపెట్టేటప్పుడే నాబోటి వాళ్ళందరినీ పిలిచారు. నేను రామారావు గారితో పాటు 82లో పర్యటనలు చేసిన వ్యక్తిగా నన్ను కూడా పిలిచి 2-3 గంటలు మాట్లాడారు. ఏమిటి మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం, తాతగారు అప్పుడు ఎలా జరిగాయని ఒక ఆలోచన కూడా మమ్మల్ని అడిగారు. మేము చెప్పాం, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా తప్పుడు వాగ్దానాలు చేసి వచ్చిన తర్వాత ఇవాళ పరిశ్రమం చూస్తున్నాం. రాష్ట్రాన్ని నాశనం చేశాడు, లక్షలాది హామీలు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు. అలా కాకుండా మనం ఏ చేయగలం అదే చెబుదాం అన్న ఆలోచన వెళ్ళాం. ఒక మెచ్యూర్డ్ పాలిటిషియన్ లాగా ఆయన చేశారు. నా వరకు నేను వెరీ హ్యాపీ. నేను ఈ మధ్య చాలా ఇంటరాక్ట్ అయ్యాం, చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాం. ఒక సమస్యల మీద ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం ఫాలో అయ్యాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక భవిష్యత్తు నాయకుడిగా ఇవాళ ఒక భవిష్యత్తు నాయకుడు ఏంటి, ఆల్రెడీ నాయకుడే. ఒక బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడ్డాడు. ఈయన ఈ యువగళం యువ చైతన్యం నింపింది. ఒక జనం ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టే తప్పుడు విధానాల్లో పతనమయ్యే స్థాయిలో పతనమయ్యే వ్యక్తి ఏ విధంగా తప్పుడు నిర్ణయాలు చేస్తున్నా అలా చేస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా ప్రజారాజ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించి, భావ స్వాతంత్రాన్ని, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఆలోచనలతో ముందుకెళ్ళాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక ఎత్తు అయితే ఆర్థికంగా దివాళా తీయించడం, అప్పుల పాలు చేయటమే కాదు, మొత్తం రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు లేకుండా చేశాడు.
పరిశ్రమలు లేవు, నిరుద్యోగం ప్రబలిపోయింది. ఇవాళ నిరుద్యోగ యువకులంతా లోకేష్ గారి మీద ఆలోచన విధానం మీద దృష్టి పెట్టారు. ఇవాళ దానికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు ఆలోచన విధానంలో ఒక నూతన దృక్పథంతో ప్రభుత్వాన్ని నడపాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడపాలి, అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలితాలను పేదలకు అందించి పేదరిక నిర్మూలన చేయాలనేది సంక్షేమాన్ని ఎక్కడ వదలటంలా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంక్షేమాన్ని తొలగిస్తారు, మేము వస్తే ఇది పోతుంది అనే భావన కల్పించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తారు, గోబెల్స్ ప్రచారం చేస్తారు. కోడికత్తి కేసు మనం చూసాం, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. సొంత బాబాయిని హత్య చేయించుకున్న వాళ్ళు ఆ కేసు నుంచి బయటపడడం కోసం ఏ విధంగా ఢిల్లీ పాలసీల కాళ్ళు పట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారో మనం చూసాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఒకటి, ఇది బ్రహ్మాండమైన విజయం. రేపు పొద్దున చాలా భారీగా సభ జరగబోతుంది, ముగింపు సభ. రేపటి నుంచి ఇక్కడి నుంచి యుద్ధరంగంలోకి వెళ్ళిపోతున్నాడు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు యుద్ధరంగంలో దిగిపోతున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మంచి అభ్యర్థిని నియమించి అన్ని సామాజిక వర్గాన్ని న్యాయం చేస్తూ మంచి పనితీరు కనపరిచే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్ళడం కోసం సమాయత్తం అవుతున్నాం. ఈ యువగళం యుద్ధానికి శంఖారావం పూరించడానికి నాంది. చివరికి ఒక ప్రశ్న ఏంటంటే, బేసిక్గా నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించకముందు నారా లోకేష్ జీవితాన్ని ఒక రకంగాను, ఏదైతే పాదయాత్ర ముగింపు తర్వాత ఈ సభ తర్వాత నారా లోకేష్ని ఇంకో కోణంలో చూడాల్సి ఉంటుందా? తప్పకుండాను. ఏదైతే ఇంతమంది జనాన్ని కలిసిన తర్వాత అన్నారు తప్పుడు ప్రచారాలు చేశారు. ఆయన విదేశాల్లో ఉన్నత విద్య చదువుకొచ్చాడు. నిశానీ ముఖ్యమంత్రి ఏం చదివాడో ఎవరికి తెలియదు. కాపీ పెట్టినా కూడా 10th పాస్ అవ్వలేదని ఒక ఆలోచన ఉంది. అలాంటి వాళ్ళు రకరకాలుగా బరిదెగించిన ప్రచారాలు చేశారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, నాకైతే మొదటి నుంచి నమ్మకం ఉంది, కుర్రాడి యొక్క శక్తియుక్తుల మీద నమ్మకం ఉంది. ఒక ప్లానింగ్ నేను అనుకుంటున్నాను. ఈ 262 పాదయాత్రలో వాలంటీర్లు కానీ ఆయన టీంలు కానీ ఎలా పనిచేసే చూసాం దగ్గరగా. నభూతో నభవిష్యత్, వాళ్ళందరికీ హ్యాట్సాప్. ఎక్కడ టైం సెన్స్, నియమ పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా అలుపెరగకుండా అలసిపోయాను ఇవాళ ఇంకొక 10 కిలోమీటర్లు అదనంగా నడవాల్సి వచ్చిందనే భావం లేదు. కాళ్ళు బొబ్బలెక్కిన మండు టెండలోను తుఫాన్లోను కూడా నడుచుకుంటూ వచ్చాడు. అంటే ఈ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు తగిలిన దెబ్బలు, సో ఓకే, పాదయాత్రలో జరిగిన అవాంతరాలన్నీ ఒక ఎత్తు అయితే, పర్మిషన్స్ లేకపోవటం, లేకపోతే రాళ్ళదాడులు, ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఎత్తు. తండ్రి అరెస్టు లాంటి పరిణామాలను కూడా ఈ పాదయాత్రలో చూశారు. ఒక దశలో పాదయాత్రను ఆపేయాల్సి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఒక పరిపక్వత మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పూర్తిస్థాయి అవగాహన లోకేష్కి వచ్చింది అనుకోవాలి. 100% సార్. మాకే బాధ, 42 సంవత్సరాలుగా ఆయనతో అనుబంధం, బాబు గారితో, రామారావు గారిని ఎలా గౌరవిస్తాం. ఏనాడు దేనికి లొంగని మనిషి, అవినీతికి దూరంగా ఉన్న రామారావు గారు ఎలాగో చంద్రబాబు గారు ఎక్కడ అవినీతికి ఆస్కారం ఇవ్వాల. పార్టీ నడపడానికి ఎన్నో ఆర్థిక వనరులు అవసరమైనా కూడా ఎక్కడ తప్పు చేయలే. అందరినీ నీతిగా నియమించాడు. అన్ని సామాజిక వర్గాలు న్యాయం చేయడం, అందరూ భయపడంలో ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇవాళ చూశారు ముఖ్యమంత్రి ఒకే కులానికి పెద్దపేట ఎలా చేస్తున్నాడు. చంద్రబాబు గారు సామాజిక న్యాయం పాటిస్తూ ముందుకెళ్తారు. అలాంటి వ్యక్తికి ఏమీ లేని అభూత కల్పనతో కూడా లేని రింగ్ రోడ్డు తెచ్చారు. పేదలకు ఉచితంగా ఇసుకిస్తే నేరం అన్నారు. ఇవన్నీ తప్పుడు. మద్యం పాలసీ తీసుకొని కరెక్ట్గా చేస్తే ఇవాళేమో మద్యంలో దోపిడీ చేస్తున్నారు, ఇసుకలో దోపిడీ చేస్తూ ఉన్నారు. దోపిడీ చేయని రంగం లేదు. విశాఖ భూములన్నీ కబ్జా చేశారు. వీళ్ళు బాధపడ్డాం, మాతో అందరం బాధపడ్డాం. అరే ఇంతటి అసలు బెయిలబుల్, కోర్టులో ఎఫ్ఐఆర్ వేస్తే నేరస్తుడు కాదు. ఓ తప్పుడు ఎఫ్ఐఆర్ వేసినప్పుడు వెంటనే బెయిల్ ఇవ్వాలి. బెయిల్ రాలేదని బాధపడ్డాం మేము. ఎందుకంటే ప్రభుత్వం తనకున్న వనరులన్నీ వాడి తప్పుడు కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి, ఎందుకు వాళ్ళ భయం ఏంటంటే చంద్రబాబు గారు రోడ్డు ఎక్కితే బ్రహ్మాండంగా జనం వస్తున్నారు, లోకేష్ గారికి జనం వస్తున్నారు, వీళ్ళంతా కూడా ప్రపంచంలాగా అవుతుంది, మన ఉద్యోగాలు ఊడిపోతాయి కనుక ఏదో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇవాళకే పెడుతున్నారు. నిలిచేయి కాదు, ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఎలాంటి నేర నిరూపణ కావటం లేదు. కాకపోతే ఎఫ్ఐఆర్ వేసి జైల్లో పెడితే సరిపోద్ది అని ఒక దుష్ట సాంప్రదాయానికి తరలిపోయి, రేపు ఇదే విధానం చేస్తే 1,00,000 తప్పులు 1,00,000 సంవత్సరాలు శిక్ష పడేది ఈ జగన్మోహన్ రెడ్డి. 1,00,000, 1 కాదు 2 కాదు, ఈ 4 ఏళ్లలో చేసిన నిర్వాహకాలకి 1,00,000 సంవత్సరాలు శిక్ష పడి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆయనకు వస్తుంది. థ్యాంక్ యూ. అది రేపు జరగబోయే ఈ సభ ఏదైతే ఉందో సభని యుద్ధానికి శంకారావం పూరిస్తున్నట్టుగానే టీడీపీ నేతలంతా కూడా భావిస్తూ ఉన్నారు. అందుకని లక్షల మంది సమక్షంలో నారా లోకేష్ యువగళం ముగింపు సభని ప్రస్తుతం ఇక్కడ భోగాపురం దగ్గర ఏర్పాటు చేశారు.